పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, తినడానికి కొదవలేదు, ఎందరో పని వాళ్ళు ఇక్కడ పని చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఏదో తెలియని కలవరం, ఏదో బాధ నన్ను వేధిస్తుంది, మనసులో నెమ్మది లేదు, ప్రశాంతత లేదని ఆయన కంటిని నీళ్లు పెట్టుకున్నాడు. బాబు 9:30 అవుతుంది, ఎవరి పనులలో వాళ్ళు ఉంటున్నారు. పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడనే విషయం కూడా ఎవరికి గుర్తులేదు, ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోయారు. ఇంత గొప్ప ఇంట్లో ఇంతమంది ఉన్నారని నేను అనుకుంటున్నాను, కానీ అందరూ అనుకుంటున్నారు, కానీ నేను మాత్రం ఇంట్లో ఒక ఒంటరి మనిషిగా, ఒక ఒంటరి పక్షిలాగా, రాత్రి వేళ ఇంటి మీద ఒంటి పిచ్చుక ఎలాగైతే మూలుగుతుంటుందో అలా నేను మూలుగుతున్నాను. బాబు, నా ప్రాణానికి నెమ్మది లేదు, సమయానికి వచ్చావు, నా కోసం ఒక చిన్న ప్రార్థన చేయి బాబు. నా ప్రాణంలో, నా మనసులో ఏదో పోరాటాలు, మనసులో ఏదో యుద్ధాలు, పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి, నా కోసం ఒక చిన్న ప్రార్థన చేయమని ఆయన ప్రార్థన చేయించుకున్నప్పుడు నాకు అనిపించింది, ఓహో, ఈరోజు కొంతమంది అనుకుంటారు ధనం ఉంటే